Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకుంది. డే 1 కంప్లీట్ అయ్యేలోపే ఆగకుండా ప్రీమియర్స్ కి టాక్ అనేది బయటకు వచ్చింది. అది కూడా బ్యాడ్ టాక్. చెప్పిన టైంకి షోస్ పడకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫ్యాన్స్ నుంచి టాక్ మిక్స్డ్ రేంజ్ లో రాగా ఆన్లైన్ లో చూస్తే డిజాస్టర్ హరిహర వీరమల్లు అనే ట్రాక్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఆన్లైన్ లో చూస్తే డిజాస్టర్ హరిహర వీరమల్లు అనే ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. డే 1 షోస్ పడే టైంకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ ఫిల్మ్. యాక్చువల్లీ ఫ్రైడే రిలీజ్ కే ప్రీమియర్స్ వేయడానికి చాలా మంది మేకర్స్ భయపడుతూ ఉంటారు, ఎక్కడ టాక్ తేడా కొడుతుందో అని. బట్ ఈ సినిమాకి థర్స్డే రిలీజ్ పెట్టుకుని వెడ్నెస్డే ప్రీమియర్స్ అయితే వేశారు. దాంతో ప్రీమియర్స్ టాక్ కోసం వెయిట్ చేస్తూ డే 1 చాలా మంది బుక్ చేసుకోరు. ఇక ప్రీమియర్స్ కు వచ్చిన టాక్ డిజాస్టర్ రేంజ్ లో ఉండడంతో ఆ ఎఫెక్ట్ అయితే డే 1 పై క్లియర్ గా కనిపించింది. సో ప్రీమియర్స్ వరకు రికార్డ్ రేంజ్ నెంబర్ కనిపించినా కూడా టాక్ ఎఫెక్ట్ అనేది డే 1 కలెక్షన్స్ పై ఖచ్చితంగా పడింది. బట్ స్టిల్ ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్రలో చాలా చోట్ల RRR పుష్ప 2 అండ్ దేవరా తర్వాత ప్లేస్ లో నిలిచింది ఈ ఫిల్మ్. కొన్ని చోట్లయితే ప్రీమియర్స్ కి థియేటర్స్ రికార్డ్స్ కూడా పడ్డాయి. ఒక సినిమాకి టాక్ తేడా కొడితే ఏ రేంజ్ లో ఎఫెక్ట్ ఇస్తుందో ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఫ్యామిలీస్ అయినా థియేటర్స్ కి కదులుతారనుకుంటే ప్రెజెంట్ క్లైమేట్ కూడా చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి. సేమ్ బ్రో సినిమాకి జరిగింది అని మళ్ళీ రిపీట్ అయింది. బట్ ప్రీమియర్స్ తో నైజాం ఈస్ట్ వంటి చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా డే 1 నెంబర్ చూస్తే టాప్ 10 లిస్ట్ లో కూడా వెళ్ళలేదు. ఇదైతే చాలా ఘోరమైన ఓపెనింగ్స్. నైజాంలో గుంటూరు కర వంటి రీజనల్ మూవీని కూడా టచ్ చేయలేకపోయింది ఈ ఫిల్మ్. అండ్ సీరియల్ లో కూడా కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. సీరియల్ లో 2018లో వచ్చిన అరవింద సమేత నెమ్మని అందుకోవడానికి ప్రీమియర్స్ ప్లస్ డే 1 వరకు టైం తీసుకుంది ఈ ఫిల్మ్. బట్ వర్త్ షేర్ పరంగా చూస్తే స్టిల్ అరవింద సమేతదే టాప్ ప్లేస్. ఇక కర్ణాటకతో పాటు USA, UK, ఆస్ట్రేలియా వంటి చాలా కంట్రీస్ లో సినిమాకి ప్రీమియర్స్ తర్వాత డే 1 కే షోస్ అనేవి చాలా వరకు డ్రాప్ అయ్యాయి. కర్ణాటకలో అయితే ఈ సినిమాని తీసేస్తూ డే 2 నుంచే సూపర్ షో అనే మూవీని వేసుకున్నారు. ప్రీమియర్స్ కంప్లీట్ అయ్యేలోపే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో డే 1 అసలు నెంబరే కనిపించలేదు. ఊరి పేరు తెలియని సినిమాలు కూడా పెద్ద నెంబర్లు పెడుతూ ఉన్నాయి. బట్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఉన్నా కూడా కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. వెడ్నెస్డే ప్రీమియర్స్ కావడంతో ఎంప్లాయీస్ అంతా కూడా టాక్ కోసం వెయిట్ చేశారు అండ్ టాక్ తేడా కొట్టడంతో థర్స్డే బుక్ చేసుకోలేదు. సో అలా హరిహర వీరమల్లు డే 1 అన్ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ తో కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ మూవీ ప్రీమియర్స్ తో ఎంత నెంబర్ పెట్టిందో, డే 1 ఎంత వచ్చిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా ప్రీమియర్స్ విషయానికి వస్తే నైజాంలో డే 1 5.2 కోట్ల గ్రాస్ 3.36 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ప్రీమియర్స్ లో పుష్ప 2 పై ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. ఈ ప్రీమియర్స్ నెంబర్ చూసి డే 1 కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందని డిస్ట్రిబ్యూటర్స్ అయితే అన్నారు. బట్ ప్రీమియర్స్ పక్కన పెడితే డే 1 చాలా లీస్ట్ నెంబర్ పెట్టింది ఈ ఫిల్మ్. ఇన్ఫాక్ట్ ప్రీమియర్స్ లేకుండా చూస్తే భీమ్లా నాయక్ ని కూడా డే 1 అందుకోలేదు. ఇక సీరియట్ చూస్తే 3 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా చాలా మంది హీరోలకి డే 1 కూడా కనిపించిన నెంబర్ ఇది. ఇక ఉత్తరాంధ్రలో 2.3 కోట్ల గ్రాస్, ఈస్ట్ లో 2.2 కోట్ల గ్రాస్ తో రికార్డ్ పెట్టగా ప్రీమియర్స్ లో పుష్ప 2 2 కోట్ల లోపే గ్రాస్ అయితే ఇక్కడ పెట్టింది. ఇక వెస్ట్ లో 1.65 కోట్ల గ్రాస్, గుంటూరు అండ్ నెల్లూరులో 2.25 కోట్లు, కృష్ణాలో 1.1 కోటి వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో 17.7 కోట్ల వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. షేర్ 13 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటకలో ప్రీమియర్స్ తో 1.7 కోట్ల గ్రాస్ పెట్టగా ఇండియాలో గ్రాస్ ప్రీమియర్స్ కి 19.4 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే ప్రీమియర్స్ తో 30 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిల్మ్. సో వరల్డ్ వైడ్ గా చూసుకుంటే పుష్ప 2 ని ప్రీమియర్స్ లో బ్రేక్ చేయలేదు. ఇక డే 1 విషయానికి వస్తే ముందుగా నైజాం నుంచి వద్దాం. ప్రీమియర్స్ కి రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 1 వచ్చేసరికి షోస్ అనేవి సరిగ్గా పడకపోవడం, కొన్ని గంటల ముందు మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అవడంతో హైదరాబాద్ నుంచి డిస్ట్రిక్ట్స్ వరకు కూడా దెబ్బపట్టింది. హైదరాబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ తో 9 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ పీకే రేంజ్ నెంబర్ అయితే ఖచ్చితంగా పెట్టలేదు. ఇక పవన్ కళ్యాణ్ అడ్డా అయిన ఖమ్మం వంటి చోట్ల భీమ్లా నాయక్ ని కూడా అందుకోలేదు. ఫస్ట్ డే ఖమ్మంలో 49 లక్షల వరకు భీమ్లా నాయక్ పెడితే వీరమల్లు 47 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేసింది. ఇక సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, సిద్దిపేట వంటి చోట్ల పర్వాలేదనిపించినా కూడా అంచనాలైతే అందుకోలేకపోయింది. సో అలా ప్రీమియర్స్ ప్లస్ డే 1 నైజాంలో 12.4 కోట్ల షేర్ మాత్రమే పెడుతూ టాప్ రేంజ్ లో కూడా వెళ్ళలేకపోయింది. ప్రీమియర్స్ తీసేస్తే భీమ్లా నాయక్ వెనకాల నిలిచింది ఈ ఫిల్మ్. ప్రీమియర్ స్టాక్ తేడా కొడితే రిజల్ట్ ఎలా వస్తుందనే దానికి ఒక ఎగ్జాంపుల్. నైజాంలో బిజినెస్ 37 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 24.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే ప్రీమియర్స్ తో రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 1 దాదాపు అన్ని చోట్ల కూడా డ్రాప్ అయింది. కడప, కర్నూలు, అనంతపూర్, నంద్యాల, పల్నాడు ఇలా చాలా చోట్ల RRR పుష్ప 2 అండ్ దేవరా సినిమాలే టాప్ లిస్ట్ లో ఉండగా కనీసం టాప్ లిస్ట్ లో కూడా వెళ్ళలేకపోయింది ఈ ఫిల్మ్. డే 1 సీరియల్ లో 5.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా ఎక్కడ జరిగిన 16.5 కోట్ల బిజినెస్ కి గాను మరో 10.75 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇదైతే చాలా పెద్ద నెంబర్. చూడాలి మరి ఎంతవరకు అందుకుంటుందో.
ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఇక్కడ ప్రీమియస్ తో టాప్ నెంబర్ని పెట్టిన ఈ ఫిలిం డే 1 మాత్రం దెబ్బతింది. గాజువాక వంటి చోట్లయితే టాప్ 10 లిస్ట్ లో కూడా లేదు. బట్ విజయనగరం, శ్రీకాకుళం వంటి చోట్ల డీసెంట్ నెంబర్ పెట్టగా డే 1 ఉత్తరాంధ్రలో 5.45 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. యాక్చువల్గా ఇది చాలా మంచి నెంబర్. ఉత్తరాంధ్రలో బిజినెస్ 12 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 6.55 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక ఈస్ట్ లో చూస్తే తాడేపల్లిగూడెం, మండపేట, రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం వంటి చోట్ల మంచి నెంబర్ పెట్టగా డే 1 చూస్తే ఇక్కడ కూడా డ్రాప్ అయింది. దాంతో ఓవరాల్ డే 1 4.25 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. బట్ ఇదైతే టాప్ లిస్ట్ లో కూడా వెళ్ళలేదు. ఈస్ట్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 5.25 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక వెస్ట్ లో చూసుకుంటే ఏలూరు, తణుకు వంటి చోట్ల చాలా మంచిగా ఓపెన్ అయినా డే 1 డ్రాస్టిక్ గా డ్రాప్ అవడంతో అట్లీస్ట్ వకీల్ సాబ్ డే 1 ని కూడా అందుకోలేక ఇంక్లూడింగ్ హైర్స్ 3.3 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. వెస్ట్ లో బిజినెస్ 7 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3.7 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక గుంటూరు ప్రీమియర్స్ కి రికార్డ్ నెంబర్ పెట్టిన ఈ ఫిలిం డే 1 పర్వాలేదనిపించే నెంబర్ పెట్టడంతో ఓవరాల్ గా 4.12 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. గుంటూరు బిజినెస్ 9.5 కోట్లు కావడంతో మరో 5.38 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక కృష్ణా చూసుకుంటే గుడివాడ, అవనిగడ్డ, మచిలీపట్నం, విజయవాడ ఈ అన్ని చోట్ల డీసెంట్ నెంబర్ తో ఓపెన్ అవగా డే 1 వచ్చేసరికి డ్రాప్ అయింది. అలా డే 1 3.1 కోటి షేర్ అయితే కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. కృష్ణాలో బిజినెస్ 7.6 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 4.49 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక నెల్లూరులో అయితే డిజాస్టర్ ఓపెనింగ్స్ చూసింది ఈ ఫిలిం. ప్రీమియస్ తీసేసి చూస్తే సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు కూడా ఇక్కడ బీట్ చేయలేదు. డే 1 ఓవరాల్ గా 1.40 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిలిం. అలా హరియర్ వీరమల్లు డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 40 కోట్లకి చేరుకోగా గ్రాస్ 55 కోట్ల రేంజ్ లో ఉంది. ఇంక్లూడింగ్ ప్రీమియర్స్, జిఎస్టీ అండ్ హైర్స్ తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు కావడంతో మరో 64 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక కర్ణాటక విషయానికి వస్తే ప్రీమియర్స్ తో 1.42 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ పుష్ప తర్వాతి ప్లేస్ లో ఉన్నా కూడా శ్రీ 2 నైతే ప్రీమియర్స్ లో అక్కడ దాటిందని చెప్పొచ్చు. ఇక డే 1 2.32 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో డే 1 కర్ణాటకలో 3.8 కోట్ల గ్రాస్ అయితే పెట్టింది. ఇక హిందీలో చూసుకుంటే 45 లక్షల నెట్ తో స్టార్ట్ అవగా గ్రాస్ 80 లక్షల రేంజ్ లో ఉంది. సో అలా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ 2.65 కోట్ల రేంజ్ లో ఉండగా డబ్బింగ్ వర్షన్ కలెక్షన్స్ అయితే బాగా దెబ్బకొట్టాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే యూఎస్ఏ ప్రీమియర్స్ తో $8,02,000 కలెక్ట్ చేసిన ఈ ఫిలిం నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్లస్ డే 1 $9,14,000 అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ నార్త్ అమెరికాలో 7.9 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక్కడ చూస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 మిలియన్ల ఇక్కడ చూస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.5 మిలియన్ ఉండడంతో ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. ఇక ఆస్ట్రేలియాలో $1,00,000 లోపే కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో అప్రాక్స్ గా 4.75 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. సో హరియర్ వీరమల్లు డే 1 టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 47.4 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 70 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బిజినెస్ 126 కోట్లకి చేరక 127 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిలిం మరో 79.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. సో డే 1 37% రికవర్ చేసింది ఈ ఫిలిం. చూడాలి వీకెండ్ లో ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది హరియర్ వీరమల్లు డే 1 టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ వీకెండ్ లో ఎంతవరకు వెళ్తుందనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.